ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం, లేమి కలుగదు అంటే కరువు నీకు కలుగదు. కొన్ని వాగ్దానాలు చూద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తన 23వ అధ్యాయం 1వ వచనం. అలాగే ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీకేమీ తక్కువ కాదు. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అలాగే కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలు గొనును, యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు. అలాగే లోకాసు వార్త 22వ అధ్యాయం 35వ వచనంలో, మరియు ఆయన సంచియు జోలియు చెప్పులను లేకుండా నేను మిమ్మను పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువైనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదు అని చెప్పిరి. అలాగే అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 35వ వచనం. వారు ప్రతి వానికి వాని అక్కరల కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను. అలాగే న్యాయాధిపతులు 19వ అధ్యాయం 20వ వచనం. నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము. అలాగే దేవుడు ఇన్ని వాగ్దానాలు మనకు దయచేశారు. ఏమని? నీకు లేమి కలుగదు అంటే నీకు కరువు ఉండదు, నీకు ఏది తక్కువ కాదని మనకి వాగ్దానాలు ఇచ్చాడు. అయితే ఈ వాగ్దానాలు మనం చూసినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటే మనకి కరువు కలగదు. ఎప్పుడు కలగదు? దేవుడు మనకి కాపరిగా ఉన్నప్పుడు, మనము కాపరి యొక్క నీడలో ఉన్నప్పుడు, కాపరి యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు మనకు లేమి కలగదు. ఈనాడు చాలామంది క్రైస్తవుల్లో కానీ చాలామందిలో మనం చూస్తే కరువులో ఉన్న పరిస్థితి ఉంటుంది, లేమిలో ఉన్న పరిస్థితి ఉంటుంది. కారణం ఏంటి అంటే కాపరి యొక్క ఆధీనంలో ఉండరు. కాపరి యొక్క నీడలో కాపరికి అనుగుణంగా ఉండకపోవడం వల్ల మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ఆధీనంలో మనం ఉన్నప్పుడు మనకి లేమి కలవదు. అలాగే నీ పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యంలో నీకేమీ తక్కువ కాదు. గొప్ప అరణ్యము కానీ తక్కువ కాదని చెప్తున్నాడు. నీకేమీ తక్కువ కాదంటున్నాడు దేవుడు. గొప్ప అరణ్యము నీకేమీ తక్కువ కాదు. అరణ్యంలో మనకి చాలా కొదువు ఉంటాయి, మనకి కంఫర్టబుల్గా ఉండదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకేమీ తక్కువ కాదు. ఎందుకు అంటే దేవుడు వారికి తోడుగా ఉంటారు కాబట్టి వారికి ఏమీ తక్కువ కాదని ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19లో, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు ఐశ్వర్యవంతుడు. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, క్రీస్తు నందే మన ప్రతి అవసరము తీరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. యేసు నామములో మన ప్రతి అవసరం తీర్చబడును గాక. అలాగే యాకోబు రాసిన పత్రిక 1:5లో, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఈరోజు చాలామంది ఇరుకులు, ఇబ్బందులు, దీనన్నిటికి కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవడమే. జ్ఞానము కలిగి మనం జీవించగలిగితే మనకు ఏది కొదువుగా ఉండదు. జ్ఞానం ఉన్నవాళ్ళు కొదువులో ఉండరు. కాబట్టి జ్ఞానము కలిగి ఉండాలంటే ఆ జ్ఞానము మనకి దేవుడే దయచేయాలి. కాబట్టి జ్ఞానము నువ్వు అడిగిన ఎడల దేవుడు జ్ఞానము ధారాళంగా దయచేస్తాడు. ఎవరిని త్రోసివేసే దేవుడు కాడు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. నువ్వు జ్ఞానమును అడిగినప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చినప్పుడు ఆ జ్ఞానము ద్వారా నువ్వు పోషించబడతావు. నీ ప్రతి అవసరము తీర్చబడుద్ది. ఆ జ్ఞానము యేసుక్రీస్తు ప్రభువారే. ఆ జ్ఞానమును కలిగి ఉండాలి. అలాగే సింహపు పిల్లలు లేవిగలవై ఆకలుగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటే లేమి కలగదు,
కరువు కలగదు. దేనికి? యెహోవాను ఆశ్రయించిన వారికి. అలాగే మరియు యేసుక్రీస్తు ప్రభువారు కొంతమంది శిష్యులను పంపించినప్పుడు అడుగుతున్నారు, సంచియు జోలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువైనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీయూ తక్కువ కాలేదు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి చేత వారు పంపబడ్డారు కాబట్టి వారికి ఏమీయూ తక్కువ కాలేదు. అంటే ఆయన చెప్పిన పని వారు చేశారు కాబట్టి వారికి కరువు లేదు, లేమి లేదు, ఏది తక్కువ కాలేదు. అలాగే దేవుని మాటల చొప్పున మనం జీవించగలిగినప్పుడు, దేవుని ఆజ్ఞల చొప్పున మనం జీవించగలిగినప్పుడు మనకు కరువు ఉండదు, లేమి ఉండదు, ఏది కొదువై ఉండదు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 35వ వచనంలో వారు ప్రతి వానికి వాని వాని అక్కరల కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను. అపోస్తులు వారి యొక్క చరస్థిర ఆస్తులు అమ్మి అపోస్తుల దగ్గర పెట్టినప్పుడు సంఘంలో ఎవరెవరికైతే కొదువు ఉందో వారందరికీ పంచిపెట్టారు కాబట్టి వారిలో ఏ భేదము లేదు, వారికి ఏది కూడా తక్కువ కాలేదని మనం చూస్తున్నాం. అలాగే అయినప్పటికీ ఇంకా ఏదైనా నీకు దక్కని ఎడల వాటి భారము నా మీద ఉంచుకుంటున్నాడు దేవుడు. న్యాయాధిపతులు 19వ అధ్యాయం 20వ వచనం, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము. అంటే మన భారము ఆయన మీద ఉంచినప్పుడు దేవుడు వాటిని ఏ టైంకు ఏది కావాలో మనకి సమయోచితమైన సహాయం చేయడానికి మన దేవుడు సమర్థవంతుడు కాబట్టి మన భారము ఆయన మీద వేసినప్పుడు మనకి కరువు ఉండదు, లేమి ఉండదు. కాబట్టి మన భారము ఆయన మీద వేసినప్పుడు మనం ఏమి చేయాలంటే ఆయన భారం మనము తీసుకోవాలి. ఆయన యొక్క స్వార్థను మనం చేపట్టినట్టయితే, ఆయన యొక్క పరిశుద్ధతను మనం మోసినట్లయితే, ఆయన యొక్క రాజ్యభారాన్ని మనం మోసినట్టయితే మన భారము ఆయన తీరుస్తాడు. కాబట్టి మనకి లేమి కలగకుండా ఉండాలంటే ఈ వాగ్దానాల చొప్పున మనం ప్రార్థన చేయగలిగితే, వీటి ప్రకారం మనం జీవించగలిగితే మన జీవితాల్లో లేమి కలగదు, అనగా కరువు కలగదు, అనగా ఏదీ తక్కువ కాదు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.